జై శ్రీమన్నారాయణ. ఈరోజు శ్రీ బిజ్జంకి లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా ప్రారంభమైతే అయ్యాయి. ఏ పండుగ అయినా సరే మనకు ఆ తల్లి దీవెనలతోనే మొదలవుతుంది. అందులో భాగంగా ఈరోజు పోచమ్మకు మొదటి బోనం అయితే సమర్పించాము. పోచమ్మకు బోనం సమర్పించడం సాంప్రదాయం మాత్రమే కాదు, అది మన ఊరికి రక్షణ కవచం. పాడి పంటలు బాగుండాలని, గ్రామం క్షేమంగా ఉండాలని ఆ జగన్మాతకు భక్తిపూర్వకంగా సమర్పించే కృతజ్ఞత భావానికి నిలువెత్తు నిదర్శనమే ఈ బోనం. స్వామివారి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైనటువంటి గుట్ట చుట్టూ బండ్లు తిరిగే దృశ్యాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. ఎడ్ల బండ్ల అలంకరణ, భక్తుల కోలాహలంతో ఊరంతా ఒక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ భక్తి పారవస్యాన్ని మీరందరూ కూడా వీక్షించండి. మీ అనుభూతిని కామెంట్ రూపంలో చెప్పడం అయితే అస్సలకే మర్చిపోవద్దు. మన సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఉండే ఈ వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. ఇలాంటి మంచి మంచి విశేషాలున్న వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అయితే అస్సలకే మర్చిపోవద్దు. నాగలి పట్టింది మనిషే అయినా దాన్ని నడిపించింది మాత్రం ఎద్దే. నాగలి పట్టాకే మనిషి జీవితం స్థిరపడింది. అప్పుడు తనకొక విషయం అర్థమైపోయింది. మనిషి ఒంటరిగా జీవించలేడు, ప్రకృతితో కలిసి, పక్షులతో, పశువులతో కలిసి జీవించాల్సిందే అని. తాను పండించిన పంటలో కొంత భాగాన్ని దైవానికి నివేదన చేస్తే పాడి పంటలు బాగుంటాయని, కుటుంబాలు సుఖంగా ఉంటాయని మనిషి నమ్మాడు. ఆ నమ్మకమే ఆచారంగా మారింది. అలా మొదలైందే ఈ గుట్ట చుట్టూ బండ్లు తిరిగే సాంప్రదాయం.
భక్తి అనేది కేవలం గుడికి వెళ్ళడం మాత్రమే కాదు, ఇలాంటి ఉత్సవాల ద్వారా సమాజం అంతా ఏకమవడం. అటు పోచమ్మ బోనాలు, ఇటు నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు భిన్నమైనవి అయినప్పటికీ గ్రామ రక్షణ, దైవ అనుగ్రహం అనే ఒకే సూత్రంపై ఆధారపడి ఉన్నాయి. జై శ్రీమన్నారాయణ. స్వస్తి.